వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరందరూ చాలా ప్రజల కోసం చాలా బాధపడిపోతున్నారు కదా, సినిమా వాళ్ళు దొంగలు అని చెప్తున్నారు కదా. ఒక వోల్వో బస్ కొనడానికి ₹1 కోటి నుంచి ₹2 కోట్ల అవుతుందండి. విజయవాడ నుంచి హైదరాబాద్ దూరం 270 కిలోమీటర్లు అండి. ఒక టికెట్కి ₹2000 వసూలు చేస్తున్నారు సార్. 40 మంది పడతారండి. పోయేటప్పుడు 40, వచ్చేటప్పుడు 40. నెల ఆదాయం 25 నుంచి 30 లక్షలు ఉంటుందండి. వాళ్ళ ఖర్చులు ఒక 8-9 లక్షలు ఉంటుందండి. సంవత్సరంలో బండి తేలిపోతుంది కదండి. సరే, ఇది కూడా పక్కన పెడదాం. రేపు సంక్రాంతి పండుగ వస్తుంది కదా. ఇప్పుడు 2000 ఉంటుందా? ఒక పేదవాడు ఇక్కడికి వచ్చి బతుకుదాం అనుకున్నాడు, వాడు పిల్లలతో పాటు హైదరాబాద్ నుంచి వాడి సొంత ఊరు వెళ్ళటానికి 4000, ఒక్కొక్క టికెట్ 5000, ₹6000. మోగపోయినాయా మీకేమి? మోగపోయినాయా మీరు? ప్రజలకు శివాజీ ప్రజలని, ఆ ప్రజలంటే అంత చులకన, ఇదా స్ప్రెడ్ చేయాల్సిందే. దట్టు మీరు ఫైట్ చేస్తున్న పాప్కార్న్ ఏంటో తెలుసా మీకు? సార్ మీరు గూగుల్ చేయండి సార్, థియేటర్స్లో దొరికే పాప్కార్న్ ఈజ్ ఇట్ హెల్దీ అని ఒకసారి కొట్టండి. క్యారమెల్ ఏదో సంథింగ్ విచ్ ఈజ్ అన్హెల్దీ. 18% పెంచి అన్హెల్దీ మీరు సపోర్ట్ చేసే ఈ పాప్కార్న్, ఈ ఏదైతే కూల్ డ్రింక్స్ ఉన్నాయో, విచ్ ఈజ్ అన్హెల్దీ. సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సిగరెట్ ఆపుతున్నారా? మీరు ఎందుకు ఫైట్ చేయట్లేదు గవర్నమెంట్తో? ప్రజల మీద విపరీతమైన ప్రేమ ఉంది కదా. నేను అన్హెల్దీ ఇప్పుడు కూడా చెప్తున్నా, పాప్కార్న్ తినకండి, తినొద్దు, అది డేంజరస్ పిల్లలకి. అదే మనం ఇంట్లో చేసుకునే పాప్కార్న్ అది డేంజరస్ కాదు, అది ఫైబర్. ఏదోటి సార్, ఒకటి బిల్డ్ చేయటం, దాని మీద మనం దానిలో ఒక ఆర్టిఫిషియల్ ప్రపంచాన్ని సృష్టించటం. ₹150 నుంచి 200 లోపు సినిమా టికెట్ ఉంది సార్. సార్ ఈ రోజున సౌండ్ సిస్టమ్స్ కానివ్వండి, మనకు ఒక థియేటర్కి పోగానే ఆ ఇంపాక్ట్ని మనకి ఒకటి క్రియేట్ చేయడానికి థియేటర్ వాడిని తగ్గించమంటే తగ్గించాడు. ఇప్పుడు రాజు రాంబాయ్ ₹100 కంటే కొన్ని థియేటర్స్ ఇవ్వమంటున్నారు. ఇందులో సినిమా వాడి తప్పే ఉంది అసలు. ₹100-150 ఏం జరుగుతుంది చెప్పండి? అంటే మనం ఈజీగా ₹150, ఒక కేజీ కోడి ₹250 అండి. ఒక ప్లేట్ చికెను ఎంత సార్? మొత్తం కలిపిన 350 గ్రాములు ఉంటుంది. ఎంత తీసుకుంటున్నారు సార్? సామాన్యుడి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఒలకబోస్తూ కొంతమంది ఒక ఆరా క్రియేట్ చేస్తున్నారు. నేను కామన్ మ్యాన్ని, ఎక్కడో ఊర్లో ఉండేవాడిని, నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన ప్రజలకి నన్ను దూరం చేయాలనుకోవటం మీ భ్రమ. సమస్య వచ్చిన ప్రతిసారి నిలబడ్డా. ఒక పాలెం బస్సు విషయంలో కానివ్వండి, ఎంత ఫైట్ చేశాను మూర్తి గారు? అవునవును. ప్రైవేట్ బస్సుల మీద మీకు ఎవరికైనా దమ్ముందా? ఫైట్ చేయండి. పోలీస్ మొరల్ దెబ్బతీయటం. ఇవాళ తెలంగాణ పోలీస్ సైబర్ క్రైమ్ కంట్రోల్ చేయటంలో దేశంలో సెకండ్ ప్లేస్లో ఉంది. దేశంలో. లాస్ట్ ఇయర్ ₹8,16,00,000 రికవర్ చేశారు. ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర. పోలీస్ మొరల్ దెబ్బతీస్తాం మనం. గ్రేహండ్స్ నంబర్ 1 తెలంగాణ. పోలీస్ మొరల్ దెబ్బతీస్తాం. ఎవరి కోసం, దేనికోసం ఇదంతా? నేను ఐబొమ్మ రవి టాలెంట్ని నేను 100%, 100కి 150 మార్క్స్ ఇస్తా. కానీ ఎంత టాలెంట్ ఉన్నా మన చట్టాలకు అనుగుణంగా, మన రాజ్యాంగానికి అనుగుణంగా మన ఇంకొకళ్ళు ఇల్లే ఎవరైతే ఇది స్ప్రెడ్ చేస్తున్నారో వీళ్ళేం మాట్లాడతారు సార్? పరిశ్రమకు లాస్ వచ్చిందట, మీకు తెలీదా? పరిశ్రమే కావచ్చు, ఇంకోటి రేపు పొద్దున ఇలా మనము ఒక 10 బ్యాంకుల్ని కొంతమంది కొట్టేసి కొంతమంది ప్రజలకి 90% వాళ్ళు ఉంచుకొని 10% ఇస్తారు. దట్ ఈజ్ ఓకే ఫర్ అస్. చట్టాన్ని గౌరవిద్దామా వద్దా? భావితరాలకు ఏం చెప్దాం అనుకుంటున్నాం మనం? ఏం చెప్పాలి? ఒక సినిమా తీయటానికి సార్, ఇప్పుడు నేనే ఒక సినిమా చేశాను సార్, నేనే ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేశాను. నా దగ్గర అంత డబ్బు లేదు సార్. ఒక కంపెనీ నాకు సినిమా తీయమని ఇచ్చింది సార్.
సంవత్సర కాలమైంది సార్. డే అండ్ నైట్ పనిచేసామండి. ఎవరం పనిచేసినా కానీ ఇక్కడ ఇప్పుడు ఈ ఏదైతే ఇది క్రియేట్ చేస్తున్న వీళ్ళందరూ కూడా వాళ్ళు బతకడానికి, వాళ్ళు దాని మీద వచ్చే డబ్బులతో బతికి వాళ్ళని హీరోలుగా, అంటే అవతల వాళ్ళని నెగిటివ్గా చూపిస్తే మనం హీరోలం అయిపోతాం. ఒక సింపతి కార్డు పడేసి మనం హీరోలు అని చెప్పి 10 మంది మెసేజ్లు పెడతారు. శివాజీ గారు వాడు దొంగ, వాడు దొంగ, నువ్వు హీరో, నువ్వు బలి అడిగావు గురు. ఎక్కడ తీసిపోతున్నారు జంజీని? అన్యాయం కదా సార్ ఇది. స్టార్ బక్స్లో కాఫీ రేట్ ఎవరు నిర్ణయిస్తున్నాడు సార్? మాల్స్లో 350 రూపాయలు కాఫీ. నాకు షివరింగ్ వచ్చింది. నేను తాగను మాల్స్లో. సినిమా చూడటానికి పోతా కంపల్సరీ ప్రతి ఫ్రైడే. 250 రూపాయలు, రెక్లైనర్ 300 రూపాయలు. రెక్లైనర్లోనే పోతాను నేను, ఎందుకంటే జనం వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. అదే శివాజీ వచ్చాడు, దీనికన్నా కాన్సన్ట్రేషన్ ఇటు పక్కకు వచ్చింది. లేదు నేను కాదు, ఏ ఆర్టిస్ట్ వచ్చినా సరే. నీళ్ళ బాటిల్ తెచ్చుకోవచ్చండి, అది గవర్నమెంట్ కూడా, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసినట్టున్నారు. ఇంకొకటి, పార్కింగ్ ఫీజు లేదు సార్, సినిమాలకు లేదండి. దాన్ని ఏమంటారు, షాపింగ్కి వచ్చే వాళ్ళకు ఉందండి అని మొన్న నేను ట్రిపుల్ఏకి వెళ్ళినప్పుడు నాకు అప్పుడు తెలిసింది ఆ విషయం. అంతకుముందు నేను ఎప్పుడు దేనికి ఉండేది కాదు, సినిమా టికెట్ షాపింగ్ ఏదో చూపిస్తూ ఉండేది. సినిమా టికెట్కి లేదండి. నేను అన్నాను, ఒకదాన్ని అలా 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 పోక్ చేసి ఇది నిజం ఇది నిజం ఇది నిజం అని అనిపిస్తే జంజీ నిజం అనుకుంటుంది. అది ఇవాళ సినిమా సైట్ని హ్యాక్ చేసినాడు, రేపు బ్యాంకులు హ్యాక్ చేయలేరా వేరే వాళ్ళు? నేను రవిని గురించి మాట్లాడట్లా. రవి మంచోడో చెడ్డోడో చట్టం నిర్ణయిస్తుంది. ఇంకొకటి, వీళ్ళే ఎవరైతే ఆ ముత్తైదుల్లాగా వచ్చి సినిమా వాళ్ళు అలాగనేసి రవి ఈ దేశం వాడు కాదు కదా. శివాజీ అయినా సరే అమెరికాలో ఏదైనా దొంగతనం చేస్తే భారతదేశం చట్టాలు వర్తించవాడు. ఏ దేశంలో ఉంటే ఆ లాఫ్ ది ల్యాండ్ యూజ్ చేయాలి. మేబీ అతను కరెక్టేనేమో, ఇంకా ఎందుకు కంగారు ఎందుకు? అసలు మనం ముందే ఒక అజంప్షన్ క్రియేట్ చేసి, ఎవరి కోసం గురు? నీ ఫ్యామిలీ కోసమా? నీ ఫ్యామిలీ కోసం ఒక ఇండస్ట్రీ మొత్తాన్ని ప్రజలకు దూరం చేయాలనుకుంటున్నావా? ఎవరు చెప్పారండి సినిమాకి రావట్లేదని? జనం బాగుంటే వస్తున్నారు, బాగాలేత వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేయాలండి? బాగా తీయలేకపోతే మా తప్పు, సినిమా తీసిన ప్రొడ్యూసర్ తప్పు. రాకపోతే ఇన్ని మాల్స్ ఇన్ని థియేటర్స్ ఎందుకు వస్తాయండి? అది కాదు సార్. ఏంటంటే ఓకే, కళ్యాణ్ గారు అలా మాట్లాడటం తప్పు. ఆయన పెయిన్, ఆయన 3 సినిమాలు రిలీజ్ రోజే వచ్చేసినాయి. ఆయన పెయిన్లో ఆవేశంలో మాట్లాడాడు. అది విచ్ ఇస్ రాంగ్. అది కూడా లాఫ్ ది ల్యాండ్ కాదు, 100% రాంగ్. అసలు కాలవటం ఉరేయటం అనేది లేవు సార్, మన చట్టంలో లేవు. అన్లెస్ ఎప్పుడో ఎక్కడో ఒక చోట ఆత్మరక్షణ కోసం జరుగుతుంది. అది మిగతా విషయాల జోలి మనకు అనవసరం. రకరకాల ఎజంప్షన్స్ ఉంటాయి, రకరకాల భావాలు ఉంటాయి ప్రజల్లో. ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళ ఎమోషన్స్ మారుతూ ఉంటాయి ప్రజల్లో. దాన్ని సినిమాని దూరం చేయటం, సినిమా వాళ్ళు ఎక్కడ పెరిగినాయి సార్? ఒక